వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి ఒకరిపై మరొకరు ఈటలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడేదో యుద్ధం జరుగుతుందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధం కాదు, అక్కడి ప్రజలు జరుపుకునే సంప్రదాయ పర్వదినం. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సాంబా దినిలో జరిగే ఈ పండుగ పేరు పసోలా. ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభం సూచికగా జరుపుకుంటారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరుచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్న వారంతా బరిలోకి దిగి గుర్రాల మీద సవారీ చేస్తూ ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటలను తప్పుకోవడం ఒక ఎత్తు అయితే, గురి చూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీలో చాలామందికి గాయాలవుతుంటాయి. పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ఈటె విసరడం అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను హోలా అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తివంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట. ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈ ఈటెల వర్షం కురిసిందట. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదా చిహ్నంగా భావిస్తుంటారు. పని కట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకొని రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా పొట్టెత్తుతారు. అడుగు పెడితే శిలైపోతారు. భూమిపై ఇప్పటికే అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తురిలా ఎర్రగా ఉంటుంది. సరసమంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని జంతువులు గాని దిగితే రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఎవరు అక్కడికి తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి ఈ సరస్సు నీటిలో సోడియం కార్బోనేట్, నైట్రో కార్బోనేట్ ఎక్కువగా ఉండటంతో ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులు ఎవరైనా వెళ్తే ఇలా రాళ్లలా గడ్డకట్టిపోతారని గల కారణాలు మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. చిన్న బొద్దింకను చూస్తేనే చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇంకా పరుగులే. కానీ ఫోటోలో పెద్ద సైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకొని అరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి వియత్నాంలో అందరూ దీన్ని స్టార్ వార్స్ సినిమాలో విలన్ అయిన డార్త్ వాడర్గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, 1 నుంచి 2 కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్ మార్కెట్లో విక్రయిస్తున్న దీన్ని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది బాతినోమాస్ జాతికి చెందిన జైంట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో 2 నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవన శైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడి లైట్లు 80% వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి, ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చునక్కర్లేదు. కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. కరెంటు వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా అని ఆలోచన చేయడమే కాకుండా ఆచరణలో పెట్టవచ్చు. రోజు కరెంట్తో నడిచే పరికరాలను వారంలో 2-3 సార్లు విరామం ఇచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంటికి కరెంటు వాడకం ఎంత అవసరమనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. ఇక దీనివల్ల కరెంటు వినియోగాన్ని సగానికి సగం తగ్గించుకోవచ్చు. ఇంటికి కరెంటు వాడకం ఎంత అవసరమనేది ముందుకు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీనివల్ల కరెంటు వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. కరెంటు వినియోగం ఎక్కువ ఉండే వంటగదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా అని ఆలోచన చేయడమే కాకుండా ఆచారంలో పెట్టవచ్చు. గది నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ను ఆదా చేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్ను ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించుకోవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్ను తగ్గిస్తూ చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదా చేయడమే కాదు, రేపటి తరాలకు కూడా మేలు చేసిన వారవుతారు. ఛత్తీస్గఢ్కు బయలుదేరింది మావోయిస్టు దంపతులు తనయ. 2001లో మద్దిమల్ల ఎన్కౌంటర్లో తండ్రి మృతి. ఇటీవల ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన తల్లి. పోలీసులు సమాచారంతో 30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు కాంకెరకు వెళ్లిన భవానీ కోరుట్ల తల్లిని కలిసేందుకు ఓ తనయను ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకెర ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవానీ ఆదివారం కోరుట్ల ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్ళింది. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రామ్రెడ్డి 1979లో పీపుల్స్ వార్లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాది పాటు ఇంటి వద్దే ఉండగా కదిలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రామ్రెడ్డి, వసంత దంపతులిద్దరూ పీపుల్స్ వార్లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్న సాయిబాబాకు కూతురు అంటే భవానీని అప్పగించాడు రామ్రెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రామ్రెడ్డి హతమయ్యాడు. ఇక ఆయన అజ్ఞాతం వీడని వసంత శాంతకు, మమతకు పేర్లతో దండకార్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్లో వసంత కాంకెర జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకెర పోలీసులు ఆమెతో పాటు మరో 7 మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకెరలోనే పోలీసులు అధీనంలో ఉంటుంది. ఛత్తీస్గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. 2 రోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవానీ ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్గఢ్కు బయలుదేరింది. 1-2 సార్లు అమ్మను కలిశాను. 1-2 సార్లు అమ్మను కలిసా. చిన్నప్పుడు కొరుట్లలోనే ఓ చోట 1-2 సార్లు అమ్మను కలిసా. అప్పుడు అమ్మా నాన్న ఇద్దరు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్ల పెద్దనాన్న దగ్గర దత్తపుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరు చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. పేదల సేవల్లో 15 ఏళ్లుగా అన్నదానాలు, కౌన్సిలింగ్ కేంద్రాలు, ప్రజల మన్ననలను పొందుతున్న మహమ్మద్ నజీబ్ మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీబ్ సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహమ్మద్ నజీబ్ షేక్పేట్ ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం 100 కిలోల
కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆసుపత్రుల వద్ద భోజనం ప్యాకెట్లు అందించారు. నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్పేట్లో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహమ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక పూట భోజనం సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంటశాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చెక్కబెడుతూ టోలీ చౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్య భర్తల కలహాలకు పరిష్కారం వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్లుగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తాము ఉన్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నారు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఏడా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తకు తీసుకుంటున్నామని, 10వ తరగతి వరకు ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నామని అన్నారు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. బాల్యం బంగారు నిధి, ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదులోతులో ఏ మూలానో నిదురించిన జ్ఞాపకాలు ఒక్కసారిగా నిద్రలేస్తాయి. చిన్నప్పుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తుకొస్తాయి. బ్లాక్ బోర్డ్పై రాసిన రాతలు, స్కూల్ బెంచ్పై చెక్కుకున్న పేర్లు, అదేదో సినిమాల్లో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టర్కు తగిలి వీపు పగలగడం లాంటివి ఎన్నో ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పూణేకు చెందిన విద్యార్థులు వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రాజెక్ట్ ఆస్మి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్ బెంచ్ మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్తో అద్దరగొట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు తమ టాలెంట్తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమర్చిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్లు మోత మోగించారు. అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు, రిథం భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్షం లేని లేత మనసులు వారి ప్రతిభను సృజనాత్మకంగా గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణులకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం.